భర్త వేధింపులు భరించలేక భార్య బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల్ని బాగా చూసుకోండి అంటూ తన సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపింది ఝాన్సీ. అయితే పెద్దిరాజు ఎవరైతే ఝాన్సీ భర్త ఉన్నాడో మద్యానికి బానిస అయ్యాడని చెప్పి ఝాన్సీ కుటుంబం ఆరోపిస్తోంది. గత రాత్రి మద్యం సేవించి ఇంట్లో గొడవ పడ్డాడు పెద్దిరాజు. దీంతో భార్య ఆ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ మన ఫోటోలో చూస్తున్నాం. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఝాన్సీకి సంబంధించిన పిల్లలే. సో చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నారు. ఆ పిల్లల్ని చాలా చక్కగా చూసుకో అన్న లేదా తమ్ముడు అంటూ సోదరుడికి మెసేజ్ ఆడియో రూపంలో పంపించింది. సో భర్త వేధింపులు తాళలేక మద్యానికి బానిస అయిపోయి పదే పదే కొడుతూ ఉండేవాడు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. సో ఇందుకు నేను అవి తాళలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నానంటూ ఒక ఆడియోని పంపించింది. ఇంతకీ ఝాన్సీ తన సోదరుడికి పంపించిన ఆడియో మెసేజ్ని ఒకసారి మీరు కూడా వినండి. ఈ బ్యాంకులో బంగారం తెచ్చేవచ్చు పృథ్వీ. మేనేజర్ గారికి వాయిస్ మెసేజ్ ఏమి వినిపించక్కర్లేదు, సరేనా? కాలమున కాయింటికి పట్టుకెళ్ళి నువ్వు తెచ్చే బంగారం. పృథ్వీ, తాడు, చెవిలీలు అవి నా హ్యాండ్ బ్యాగ్ లో పెడుతున్నాను, సరేనా? వచ్చినప్పుడు పట్టుకెళ్ళండి. అయ్యి నన్ను బ్రతకనప్పుడు ఏయో మాటలు అంటానే ఉంటాడు. చెయ్యని తప్పులు నిందలు నా మీద వేస్తానే ఉంటాడు. నేను అనలేని మాటలు అన్నానని సృష్టిస్తున్నాడు. నేను వాగలేని వాళ్ళతోటి ఈ కాలం నేను భరాయించలేను, సరేనా? అమ్మని నాన్నే బాగా చూసుకో, నా కొడుకును కూడా చూసుకో, సరేనా? ఉంటాను, జాగ్రత్త. తాళం పట్టుకెళ్ళి బ్యాంకులో బంగారం తెచ్చేవచ్చు. రైట్, ఆడియో మెసేజ్లో చాలా ఆవేదన భరితంగా ఆ అమ్మాయి ఝాన్సీ చెప్పుకొచ్చిన మాటలు మనం చూసాం. అనని మాటలు అన్నట్టుగా సృష్టిస్తున్నాడు, వేధింపులకు పాల్పడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, తాడు చైన్స్ అన్ని కూడా బ్యాగ్లో పెడుతున్నాను, పట్టుకెళ్ళు అని చెప్పుకొచ్చింది. తన ఆవేదన భరితంగా భర్త చేసినటువంటి ఆగడాలను తట్టుకోలేక మరణిస్తున్నట్టుగా ఆ తమ్ముడికి ఆడియో మెసేజ్ పంపించింది.